1928లో లాహోర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తుండగా లాఠీచార్జీకి గురై మరణించిన ప్రముఖ అతివాద నాయకుడు ఎవరు? సరైన సమాధానం లాలా లజపత్ రాయ్. 1757 నాటి ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా రాబర్ట్ క్లైవ్తో కుట్ర పన్నిన ప్రధాన సేనాపతి ఎవరు? సరైన సమాధానం మీర్ జాఫర్. 3. మొఘల్ చక్రవర్తి అక్బర్ తన ఆస్థానంలో ప్రవేశపెట్టిన దీన్ ఇ ఇలాహి మతంలో చేరిన మొట్టమొదటి మరియు ఏకైక హిందూ అధికారి ఎవరు? సరైన సమాధానం బీర్బల్. ఢిల్లీ సుల్తాన్లలో భారీ ఎత్తున సాంకేతిక ఆధారిత కాలువలు త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన పాలకుడు ఎవరు? సరైన సమాధానం ఫిరోజ్ షా తుగ్లక్. గుప్త చక్రవర్తి సముద్రగుప్తుని యొక్క సైనిక విజయాలు మరియు విజయఘనతలను వర్ణిస్తున్న ప్రఖ్యాత ప్రయాగ ప్రశస్తి రచయిత ఎవరు? సరైన సమాధానం హరిసేనుడు. మొఘల్ చక్రవర్తులలో ఏ పాలకుడిని జిందాపీర్, జీవించి ఉన్న సాధువు అని పిలిచేవారు? సరైన సమాధానం ఔరంగజేబు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి రాజ్యాంగ పరిషత్లో ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే చారిత్రాత్మక ప్రసంగం చేసిన వారు ఎవరు? సరైన సమాధానం జవహర్లాల్ నెహ్రూ. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆజాద్ దస్తా అనే పేరుతో రహస్య గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసి సాయుధ పోరాటం సాగించిన ప్రముఖ నాయకుడు ఎవరు? సరైన సమాధానం జై ప్రకాష్ నారాయణ్. పంచశీల ఒప్పందం జరిగిన సమయంలో భారత, చైనా మైత్రిని చాటిచెప్పడానికి దేశవ్యాప్తంగా మారుమోగిన ప్రసిద్ధ నినాదం ఏది? సరైన సమాధానం హిందీ చీనీ భాయ్ భాయ్. 1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రద్దు చేయడానికి దారితీసిన చౌరీ చౌరా సంఘటన ఏ జిల్లాలో జరిగింది? టెస్ట్ యోర్ నాలెడ్జ్.